ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సిచ్యువేషనల్ స్పోకెన్ ఈజీ ఇంగ్లీష్ డే 2 ఈ క్లాస్లో ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. జనరల్గా చేస్తాను, చూస్తాను, తింటాను, వస్తాను, వెళ్తాను ఇలాంటి తరచుగా చేసేటువంటి పనులు అంటే రెగ్యులర్ యాక్షన్స్ అంటాం, వీటిని రొటీన్ యాక్షన్స్ అంటాం, హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం, వీటిని జనరల్ యాక్షన్స్ అంటాం, వీటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. అంటే తరచుగా చేసేటువంటి పనులు అంటే మనం రోజువారీగా చేసే పనులు, అంటే ఎల్లప్పుడూ చేసే పనులు, అంటే నిత్యం మనం చేసే పనులు లేదా మన అలవాట్లను తెలిపేటప్పుడు ఒక చిన్న స్ట్రక్చర్ మనం ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1, మనం నేర్చుకునే V1 వెర్బ్ యొక్క మొదటి రూపం, తర్వాత ఆబ్జెక్ట్. సో ఈ V1కి ఎస్ ఈఎస్ యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఐ నేను అని ఉన్నా, లేదా వి మనం అనాల్సి వచ్చినా, లేదా యు నీవు అనాల్సి వచ్చినా, లేదా దే వారు అనే సందర్భంలో V1 రాస్తే సరిపోతుంది. లేదా సబ్జెక్ట్ ప్లేస్లో అతను అనవలసి వచ్చినా, లేదా ఆమె అని చెప్పవలసి వచ్చినా, లేదా ఇట్ అని చెప్పవలసి వచ్చినా, లేదా ఏదైనా పేరు, వ్యక్తి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, జంతువు పేరు కావచ్చు, రవి, గోపి, సీత, లక్ష్మి, ఖమ్మం ఇలాంటి పేర్ల సందర్భంలో ఆ V1కి ఎస్ పెడితే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇది సింపుల్ రెగ్యులర్గా చేసేటువంటి యాక్షన్స్ ముందు అంటే అలాంటి పనులు తెలిపేటప్పుడు సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు టీ తాగుతాను అనుకుందాం. నేను రోజు టీ తాగుతాను, నేను రోజు టీ త్రాగుతాను. సో నేను అంటే మనం ఏమంటాం, సబ్జెక్ట్ ఐ అంటాం. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ పెట్టాలి. సో త్రాగుట అనేది V1, త్రాగుటాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్ లో డ్రింక్ అంటాం. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏం తాగుతాం, టీ తాగుతాం. సో ఐ డ్రింక్ టీ డైలీ, రోజు అన్నాం కాబట్టి డైలీ, లేదా డైలీ ఫస్ట్ అయినా రాసుకోవచ్చు. డైలీ ఐ డ్రింక్ టీ, రోజు నేను టీ తాగుతాను. లేదా ఐ డ్రింక్ టీ డైలీ, డైలీని టీ తాగుతాను. లేదా నీవు టీ తాగుతావు అన్నావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో యూ రాస్తే సరిపోతుంది. యూ డ్రింక్ టీ డైలీ, నీవు రోజు టీ తాగుతావు. లేదా మనము రోజు టీ తాగుతాము, వీ డ్రింక్ టీ డైలీ. లేదా వారు రోజు టీ తాగుతారు, దే డ్రింక్ టీ, వారు దే డ్రింక్ టీ డైలీ, వారు రోజు టీ తాగుతారు. సో ఇలాంటి రోజు, లేదా నేను రోజు పేపర్ చదువుతాను. నేను అంటే ఐ, చదవటాన్ని మనం రీడ్ అంటాం. ఏం చదువుతాం, న్యూస్ పేపర్. సో ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ, ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. లేదా నీవు రోజు న్యూస్ పేపర్ చదువుతావు, యూ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. లేదా మనము రోజు న్యూస్ పేపర్ చదువుతాం, వీ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను రోజు స్కూల్కి వెళ్తాను. నేను అంటే ఐ అన్నాం, గో అంటే వెళ్ళట, ఐ గో టు స్కూల్ డైలీ, ఐ గో టు స్కూల్ డైలీ. లేదా యూ గో టు స్కూల్ డైలీ, నీవు రోజు స్కూల్కి వెళ్తావు. లేదా మనం రోజు స్కూల్కి వెళ్తాము, వీ గో టు స్కూల్ డైలీ. లేదా అతను రోజు మార్కెట్కి వెళ్తాడు అన్నాం. సో అతను అన్నం అంటే ఇప్పుడు హీ వస్తుంది, అతను అంటే హీ వస్తుంది. సో హీ కాబట్టి ఇక్కడ వెళ్తున్నాడు, గో అనే వెర్బుకి ఈఎస్ చేస్తున్నాం. ఈ గోస్ టు మార్కెట్ డైలీ, ఈ గోస్ టు మార్కెట్ డైలీ. లేదా ఆమె రోజు మార్కెట్కి వెళ్తుంది, షీ గోస్ టు మార్కెట్ డైలీ, షీ గోస్ టు మార్కెట్ డైలీ, ఆమె రోజు మార్కెట్కి వెళ్తుంది. లేదా అది రోజు మార్కెట్కి వెళ్తుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది అంటే ఇట్ గోస్ టు మార్కెట్ డైలీ. లేదా రవి రోజు ఖమ్మం వెళ్తాడు, రవి గోస్ టు ఖమ్మం, రవి గోస్ టు ఖమ్మం డైలీ. డైలీ అనేది మనం ముందైనా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రక్చర్ మాత్రం దెబ్బ తినొద్దు, స్ట్రక్చర్ మాత్రం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. సబ్జెక్టు V1 ఆబ్జెక్టు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ, వి, యు, దే ఉన్నప్పుడు V1 యూజ్ చేస్తాం. ఈ, షీ, ఇట్, నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతాం. సో ఈ రకంగా మనము మాట్లాడేటప్పుడు ఇక్కడ మనం ఒక 10 సెంటెన్సెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీవీ చూస్తాను. నేను టీవీ చూస్తానంటే నేను అంటే మనం సబ్జెక్ట్ ఐ అంటాం. చూడటాన్ని మనం అంటాం వాచ్, వాచ్ అంటే చూచుట. ఏం చూస్తాం, టీవీ చూస్తాం, ఐ వాచ్ టీవీ. లేదా ఐ వాచ్ టీవీ సీరియల్స్, నేను సీరియల్స్ చూస్తాను. లేదా నువ్వు సీరియల్ చూస్తుంటావు, యూ వస్తుంది, యూ అని ప్లేస్ లో పెడతాం, యూ వాచ్ టీవీ సీరియల్స్. లేదా మనము సీరియల్స్ చూస్తాము, వీ వాచ్ టీవీ సీరియల్స్. లేదా వారు సీరియల్స్ చూస్తుంటారు, దే వాచ్ టీవీ సీరియల్స్. సో ఈ రకంగా మనము యూజ్ చేయాలి. లేదా అతను సీరియల్ చూస్తాడంటే హీ వస్తుంది, అప్పుడు హీ వచ్చింది కాబట్టి వాచ్ అనే వెర్బ్కి ఈఎస్ పెడితే సరిపోతుంది. హీ వాచెస్ టీవీ సీరియల్స్ డైలీ, హీ వాచెస్ టీవీ సీరియల్స్ డైలీ, అతను డైలీ సీరియల్స్ చూస్తాడు. లేదా ఆమె డైలీ సీరియల్స్ చూస్తుంది, షీ వస్తుంది, షీ వాచెస్ టీవీ సీరియల్స్, షీ వాచెస్
టీవీ సీరియల్స్. సీత వాచెస్ టీవీ సీరియల్స్. సీత ఎప్పుడు టీవీ సీరియల్స్ చూస్తుంటది. ఈ రకంగా నేను వ్యాయామం చేస్తాను. నేను వ్యాయామం చేస్తానంటే నేను అంటే ఐ అంటాం. ఐ డూ చేయుట, ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ, లేదా ఎవ్రీ వీక్, లేదా ఎవ్రీ ఇయర్, ఇలా ఎవ్రీ డే ఇలా యూజ్ చేస్తాం. నేను ఇక్కడ నేను అన్నాం కాబట్టి ఐ వస్తుంది, నువ్వు అంటే యు వస్తుంది, మనము అంటే ఉయ్ వస్తుంది, వారు అంటే దే వస్తుంది, అతను అంటే ఈ వస్తుంది. ఇలా మనం సబ్జెక్ట్ ని మార్చుకొని స్ట్రక్చర్ మాత్రం సేమ్ అదే ఫాలో అవ్వాలి. నేను వ్యాయామం చేస్తాను, ఐ డూ ఎక్సర్సైజ్. నీవు వ్యాయామం చేస్తావు, యూ డూ ఎక్సర్సైజ్. మనం వ్యాయామం చేస్తాము, వీ డూ ఎక్సర్సైజ్. అతను వ్యాయామం చేస్తాడు, హీ డస్ ఎక్సర్సైజ్. ఆమె వ్యాయామం చేస్తుంది, షీ డస్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ నేను పండ్లు తింటాను. నేను అంటే ఐ, తినటానని ఈట్. ఫ్రూట్స్, ఐ ఈట్ ఫ్రూట్స్. నేను పండ్లు తింటాను. నీవు పండ్లు తింటావు, యూ ఈట్ ఫ్రూట్స్. నీవు పండ్లు తింటావు, యూ ఈట్ ఫ్రూట్స్. మనము పండ్లు తింటాము, వీ ఈట్ ఫ్రూట్స్. వారు పండ్లు తింటారు, దే ఈట్ ఫ్రూట్స్. లేదా అతను పండ్లు తింటాడు, ఈ ఈట్స్. అప్పుడు ఈట్ అనే వెర్బ్కి ఎస్ వస్తుంది, ఈ ఈట్స్ ఫ్రూట్స్. అతను పండ్లు తింటాడు, లేదా ఆమె పండ్లు తింటది, షీ ఈట్స్ ఫ్రూట్స్. లేదా ఇది పండ్లు తింటది, ఇట్ ఈట్స్ ఫ్రూట్స్. లేదా రవి పండ్లు తింటాడు, రవి ఈట్స్ ఫ్రూట్స్. లేదా గోపి పండ్లు తింటాడు, గోపి ఈట్స్ ఫ్రూట్స్. లేదా లక్ష్మి పండ్లు తింటది, లక్ష్మి ఈట్స్ ఫ్రూట్స్. ఈ రకంగా పేర్లు వచ్చినప్పుడు వెర్బ్ కేసు రాయాలి. లేదా నేను డబ్బులు సంపాదిస్తాను, నేను ఉన్నాం కాబట్టి ఐ అంటాం. సంపాదించడాన్ని ఎర్న్ అనే వెర్బ్ అంటాం, ఐ ఎర్న్ మనీ. నీవు డబ్బులు సంపాదిస్తావు, యు ఎర్న్ మనీ. మనము డబ్బులు సంపాదిస్తాము, వీ ఎర్న్ మనీ. వారు డబ్బులు సంపాదిస్తారు, దే ఎర్న్ మనీ. అతను డబ్బులు సంపాదిస్తాడు, ఈ హెర్న్స్. అప్పుడు ఎర్న్ కి ఎస్ వస్తుంది, ఈ హెర్న్స్ మనీ. ఆమె డబ్బులు సంపాదిస్తుంది, షీ ఎర్న్స్ మనీ. అది డబ్బులు సంపాదిస్తుంది, ఇట్ ఎర్న్స్ మనీ. సీత డబ్బులు సంపాదిస్తుంది, సీత ఎర్న్స్ మనీ. లక్ష్మి డబ్బులు సంపాదిస్తుంది, లక్ష్మి ఎర్న్స్ మనీ. రాఘవులు డబ్బులు సంపాదిస్తాడు, రాఘవులు ఎర్న్స్ మనీ. ఈ రకంగా మనం యూజ్ చేయాలి. నేను స్వీట్లు తింటాను, నేను స్వీట్లు తింటాను. ఇది ఇన్నర్ ఫీలింగ్. మన ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ఇదే స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. నేను స్వీట్లు తింటాను, నాకు పండ్లు అంటే ఇష్టము, నాకు పూలు అంటే ఇష్టము. ఇలాంటివన్నీ కూడా ఈ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. నేను స్వీట్లు తింటాను, ఐ. ఇక్కడ తింటాన్ని ఈట్ అంటాం, ఐ ఈట్ స్వీట్స్. నీవు స్వీట్లు తింటావు, యూ ఈట్ స్వీట్స్. ఈ రకంగా యూజ్ చేయాలి. నేను ఆటో తోలుతాను లేదా నడుపుతాను. నేను అంటే ఐ, నడపటాన్ని డ్రైవ్. ఏంటిది? ఆటో. ఆ డ్రైవ్ ఆటో, యూ డ్రైవ్ ఆటో, వీ డ్రైవ్ ఆటో, దే డ్రైవ్ ఆటో. వారు ఆటో తోలుతారు, దే డ్రైవ్ ఆటో. అతను ఆటో తోలుతాడు, ఈ డ్రైవ్స్. డ్రైవ్ అనే వెర్బ్కి ఎస్ పెడితే సరిపోతుంది, ఈ డ్రైవ్స్ ఆటో. అతను ఆటో తోలుతాడు. ఓకే, ఈ రకంగా. నేను మందు తాగుతాను, నేను అంటే ఐ, తాగటాన్ని డ్రింక్, ఐ డ్రింక్ వైన్, ఐ డ్రింక్ వైన్. నేను మందు తాగుతాను, నువ్వు మందు తాగుతావు, యూ డ్రింక్ వైన్. మనం మందు తాగుతాము, వీ డ్రింక్ వైన్. వారు మందు తాగుతారు, దే డ్రింక్ వైన్. అతను మందు తాగుతాడు, ఈ డ్రింక్స్ వైన్. సో ఈ అనే అతను ఈ కాబట్టి మనం డ్రింక్ అనే వెర్బ్కి ఎస్ పెడితే సరిపోతుంది, ఈ డ్రింక్స్ వైన్. అతను మందు తాగుతాడు, ఆమె మందు తాగుతుంది, షీ డ్రింక్స్ వైన్. రవి మందు తాగుతాడు, రవి డ్రింక్స్ వైన్. అభి మందు తాగుతాడు, అభి డ్రింక్స్ వైన్. సో ఈ రకంగా యూజ్ చేయాలి. నేను పాటలు పాడుతాను, నేను అంటే ఐ, పాడటాన్ని సింగ్ అంటాం, ఐ సింగ్ సాంగ్స్. నేను పాటలు పాడతాను, నీవు పాటలు పాడతావు, యూ సింగ్ సాంగ్స్. మనము పాటలు పాడతాము, వీ సింగ్ సాంగ్స్. వారు పాటలు పాడతారు, దే సింగ్ సాంగ్స్. అతను పాటలు పాడతాడు, ఈ సింగ్స్ సాంగ్స్. సింగ్ అనే వెర్బ్కి ఎస్ వస్తుంది, ఎందుకంటే సబ్జెక్ట్ ఈ ఉంది కాబట్టి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నేమ్ కానీ వస్తే వెర్బ్కి ఎస్ రావాలి. అదే విధంగా గౌరీ పాటలు పాడుతుంది, గౌరీ సింగ్స్ సాంగ్స్. ఓకే, సౌజన్య పాటలు పాడుతుంది, సౌజన్య సింగ్స్ సాంగ్స్. వాడు పాటలు పాడతాడు, ఈ సింగ్స్ సాంగ్స్. అది పాటలు పాడుతుంది, ఇట్ సింగ్స్ సాంగ్స్. అలా ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. సో దిస్ బస్, ఈ బస్ అంటే దిస్ బస్ గోస్ టు హైదరాబాద్, దిస్ బస్ గోస్ టు హైదరాబాద్. బస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి, పేరు కాబట్టి గో అనే వెర్బ్కి ఎస్ వస్తుంది, ఈఎస్ వస్తుంది. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్, ఈ బస్ హైదరాబాద్ వెళ్తుంది. సో ఈ రకంగా మనము నిత్యము చేసేటువంటి పనులు, రెగ్యులర్ యాక్షన్స్, జనరల్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఇన్నర్ ఫీలింగ్స్ అంటే మన భావాలు. ఐ లైక్ స్వీట్స్, నాకు స్వీట్స్ అంటే ఇష్టము. ఐ లైక్ ఫ్లవర్స్, నాకు పండ్లు అంటే ఇష్టము. ఇలాంటి సందర్భాలలో సబ్జెక్టు, V1 ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని మనం
మెంటల్గా ఫామ్ చేసుకొని చక్కగా మెంటల్ ఎక్సర్సైజ్ చేసుకొని ఇలాంటి సందర్భాల్లో మనము చిన్న చిన్న సెంటెన్స్ తోటి మనం రోజు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి మీకు ఇంకా తేలిగ్గా నేను రోజు మీకు క్లాస్ ఇస్తాను. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలా మీరు చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.